పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటుంటాయి. వాయిదాలు, ప్రీపోన్ వార్తలతో మూవీ లవర్స్ ఉక్కిరిబిక్కిరి అవుతూ ఉంటారు. టాకీస్ తప్పుకొని మార్చి 19 ఉస్తాద్ భగత్ సింగ్ రావడం కన్ఫర్మ్ అయ్యాక ఇప్పుడు డెకాయిడ్ గురించి చర్చ మూవీ లవర్స్ మధ్య జరుగుతోంది. అసలు అందరికంటే ముందుగా ఈ డేట్ మీద కన్నేసింది అడివిశేష్. అధికారికంగా ప్రకటన ఇచ్చి టీజర్ కూడా వదిలారు. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్ణయం కావటంతో పెద్ద ఎత్తున రిలీజ్ కి ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే దురంధర్ 2 రివెంజ్ టాకీస్ మధ్య ఇబ్బంది పడటం మంచి స్ట్రాటజీ కాదని గుర్తించి తప్పుకొని ఏప్రిల్ 10కి వెళ్ళిపోయారు. ఒకవేళ డెకాయిడ్ ముందు అనుకున్న తేదీకే కట్టుబడి ఉంటే మంచి అడ్వాంటేజ్ దక్కి ఉండేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతుంది. ప్రాక్టికల్ గా చూసుకుంటే డెకాయిడ్ చేసింది తెలివైన పనే. ఎందుకంటే ఒకవేళ మార్చి 19కి రావాలని డిసైడ్ అయ్యి ఉంటే ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ తో క్లాష్ వచ్చేది. ఇది శేష్కు ఏమాత్రం ఇష్టం ఉండదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అకిరానంద్ కు తను ఎంత దగ్గరవాడో చెప్పనక్కర్లేదు. పైగా థియేటర్ కౌంట్ పరంగా ఇబ్బంది వచ్చి డెకాయిడ్ ఓపెనింగ్స్ ప్రభావితం చెందుతాయి. అసలు దురంధర్ 2 వాయిదా అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు. ఒకవేళ హఠాత్తుగా మేం తప్పుకోవడం లేదంటే ఉస్తాద్ భగత్ సింగ్ కు వచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ నార్త్ మార్కెట్ లో డెకాయిడ్ కి ఖచ్చితంగా డ్యామేజ్ అయ్యేది. సో జరిగేదంతా మంచికే అన్నట్టు డెకాయిడ్ విషయంలో జరిగినవి సానుకూలంగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చివరి దశ పనుల్లో శేష్ టీం బిజీగా ఉంది. లిరికల్ వీడియో ఒకటి ఆల్రెడీ రిలీజ్ చేశారు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించిన ఈ యాక్షన్ డ్రామా అనురాగ్ కాశ్యప్ విలన్ గా నటిస్తున్నాడు. డెకాయిడ్ నిర్మాతలు హిందీ మార్కెట్ మీద పెద్ద కన్ను వేశారు. మేజర్ ఉత్తరాది రాష్ట్రాలలో బాగా ఆడటంతో శేష్ కు అక్కడ గుర్తింపు వచ్చింది. దాన్ని విస్తరించుకునే పనిలో భాగంగానే డెకాయిడ్ ని ఇంత పెద్ద స్కేల్ తో నిర్మిస్తున్నారు. ఇది వర్కౌట్ అయితే ఇదే సంవత్సరం రిలీజ్ అయ్యే గూఢాచారి 2కి బిజినెస్ పరంగా పెద్ద ప్లాన్ అవుతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే డెకాయిడ్ క్యాలిక్యులేషన్ ప్రాపర్ గానే ఉన్నాయి.